హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లక్కీ మ్యాథ్స్ అకాడమీ. దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు వీడియోలో మనం మల్టిపుల్ ఇంటిగ్రల్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. చూడండి, జనరల్గా మల్టిపుల్ ఇంటిగ్రల్ అంటే ఏంటంటే డబుల్ ఆర్ ట్రిపుల్ ఇంటిగ్రల్. సో మనం జనరల్గా ఇంటర్మీడియట్లో మీరు ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయడం అనేది జనరల్గా నేర్చుకుంటాం. సో చాలా ఈజీగా మనకు ఫార్ములాస్ తెలిస్తే ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు మనం ఏంటంటే డబుల్ ఆర్ ట్రిపుల్ ఇంటిగ్రల్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో జనరల్గా చాలామంది ఇంటిగ్రేషన్ అంటే నార్మల్గా చేసేస్తాం. ఇక్కడ ఎక్కువ మంది మీరు ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ అయ్యేది లిమిట్స్ దగ్గర అనమాట. సో లిమిట్స్ దగ్గర ఇంటిగ్రేషన్ అంటే ఈజీగానే ఫైండ్ అవుట్ చేస్తున్నారు, కానీ లిమిట్స్ దగ్గర వచ్చేటప్పుడు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. సో హౌ టు ఫైండ్ ఇంటిగ్రేషన్ వితౌట్ కన్ఫ్యూజన్ అనేది ఈజీగా చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, జనరల్గా ఇప్పుడు మనం ఈరోజు క్లాస్లో డబుల్ ఇంటిగ్రల్స్ అనమాట. డబుల్ ఇంటిగ్రల్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, సో జనరల్గా దీని యొక్క ఫార్మేట్ ఎలా ఉంటుందంటే డబుల్ ఇంటిగ్రల్ f(x, y) ఇంటూ dydx ఆర్ dx dy. ఈ ఫార్మేట్లో జనరల్గా మనకి డబుల్ ఇంటిగ్రల్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి 3 కేసెస్ ఉంటాయన్నమాట. ఏంటో 3 కేసెస్ అంటే, ఫస్ట్ ఇక్కడ మొత్తం ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ అనేది నార్మలే. ఓకే, మనం జనరల్గా ఏం చేస్తాం, ఇంటిగ్రేషన్ ఇక్కడ ఉన్న ఫంక్షన్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కానీ వై కానీ ఇంటిగ్రేషన్ చేస్తాం, లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ వచ్చి క్వశ్చన్ ఎలా లిమిట్స్ అనేది ఎలా ఇస్తున్నాడు అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ కేసులో ఏంటంటే మనకి ఇచ్చిన 4 లిమిట్స్, డబుల్ ఇంటిగ్రల్ కాబట్టి మనకి 4 లిమిట్స్ ఉంటాయి. సో ఈ 4 లిమిట్స్ కూడా కాన్స్టెంట్స్ ఇస్తే ఎలా చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ కేసు అన్నమాట. సో ఏబిసిడిఆర్ కాన్స్టెంట్స్ అయితే. ఓకే, సో జనరల్గా ఎప్పుడైనా సరే మనకి మొత్తం 4 లిమిట్స్ కూడా కాన్స్టెంట్స్ అయితే కనుక లిమిట్స్ని ఎలా తీసుకుంటారంటే ఎక్స్ యొక్క లిమిట్స్ ఏమవుతాయంటే ఫస్ట్ లిమిట్స్ మనం ఎక్స్ యొక్క లిమిట్స్ కింద తీసుకుంటాం, ఏ కామా బి కింద. వై లిమిట్స్ ఎలా తీసుకుంటాము, సి కామా డి కింద తీసుకుంటాం అన్నమాట. ఓకే, ఇది జనరల్గా ఈ విధంగా మనం అన్ని కాన్స్టెంట్స్ ఇచ్చినప్పుడు లిమిట్స్ అనేవి తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనకి ప్రొసీజర్ మనకి విత్ రెస్పెక్ట్ టు వై చేసి తర్వాత ఎక్స్ చేసినా పర్వాలేదు, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసి తర్వాత వై చేసినా ప్రాబ్లం లేదు, ఎప్పుడు మనకి అన్ని కాన్స్టెంట్స్ అనేవి ఇచ్చినప్పుడు అన్నమాట. ఓకే, సో ఇది ఫస్ట్ కేస్. ఓకే, సో ఇక్కడ వరకు మనకి ఏ ప్రాబ్లం ఉండదు, ఈజీగానే చేసేస్తారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేది ఏంటంటే వేరియబుల్ లిమిట్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి. సో నెక్స్ట్ ఈ టూ కండిషన్స్లో ఏమి ఇస్తాడంటే మనకి మొత్తం 4 లిమిట్స్లో 2 లిమిట్స్ మనకి వేరియబుల్స్ ఉంటాయి. ఓకే, 1 పెయిర్ ఆఫ్ లిమిట్స్ వేరియబుల్స్ ఇస్తాడు, రిమైనింగ్ పెయిర్ వచ్చేసి కాన్స్టెంట్స్ ఇస్తాడు అన్నమాట. సో అలా ఇచ్చినప్పుడు మనం ఎలా తీసుకోవాలి, ఎక్స్ యొక్క లిమిట్స్ ఏంటి, వై యొక్క లిమిట్స్ ఏంటి. ఎక్కువ మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు, చెప్పేది జాగ్రత్తగా వినండి, అప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, సపోజ్ నేను ఇక్కడ లిమిట్స్ ఎలా తీసుకున్నానంటే ఎక్స్లో మనకి ఫంక్షన్ ఆఫ్ ఎక్స్లో 2 లిమిట్స్ ఉన్నాయి, రిమైనింగ్ 2 కూడా ఏమున్నాయి కాన్స్టెంట్స్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు మీరు లిమిట్స్ ఎలా తీసుకోవాలంటే ఎక్స్ యొక్క లిమిట్స్ ఏమవుతాయంటే కాన్స్టెంట్స్ తీసుకోవాలి. ఓకే, వై యొక్క లిమిట్స్ ఏమవుతాయంటే π1(x), π2(x) అవుతాయి అన్నమాట. సో ఎలా తీసుకున్నారు మేడం అంటే ఏం లేదు, ఇచ్చిన ఫంక్షన్లో సింపుల్గా నేను చెప్పే షార్ట్కట్ గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన ఫంక్షన్లో మనకి లిమిట్స్లో మీకు లిమిట్స్ చూడగానే మీకు అక్కడ ఎక్స్లు కనిపించాయి అనుకోండి ఫంక్షన్స్. సో ఎక్స్లు ఎప్పుడు కూడా వై యొక్క లిమిట్స్ అవుతాయి అన్నమాట. ఓకే, సో మనకి లిమిట్స్లో ఎక్స్ టర్మ్స్ కనపడతాయి కనుక వాటిని వై లిమిట్స్ కింద తీసుకోండి. ఇంక రిమైనింగ్ కాన్స్టెంట్స్ ఉంటాయి కదా, సో ఈ వై లిమిట్స్ అయిపోయినాయి కాబట్టి రిమైనింగ్ కాన్స్టెంట్స్ ఏమవుతాయి, ఎక్స్ యొక్క లిమిట్స్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఎక్స్ యొక్క లిమిట్స్ ఏంటి, వై యొక్క లిమిట్స్ ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ కండిషన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాను, ఫంక్షన్ ఆఫ్ వై ఇచ్చాను, సి కామా డి ఇచ్చాను. ఓకే, 2 కాన్స్టెంట్స్, ఇక్కడ కూడా 2 వేరియబుల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ వైలో ఉంది. సో ఇక్కడ ఎలా తీసుకుంటాము, సేమ్ ఇందాక చెప్పినట్టే ఏం చేయాలంటే ఫంక్షన్ ఆఫ్ వైలో ఉంటే అంటే మీకు లిమిట్స్లో వై టర్మ్స్ కనబడతా ఉంటాయి. సో లిమిట్స్లో వై టర్మ్స్ ఉన్నాయి అంటే ఎక్స్ యొక్క లిమిట్స్ అనమాట. సో ఎక్స్ యొక్క లిమిట్స్ ఇవి 2 కాబట్టి రిమైనింగ్ 2 ఏమవుతాయి, వై లిమిట్స్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ప్రాబ్లమ్స్ అనేవి చేయగలుగుతారు. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి అమ్మా. మొత్తం 3 కండిషన్స్ ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఒకటి 4 కూడా కాన్స్టెంట్స్ ఇస్తే, సో 4 కాన్స్టెంట్స్ ఇచ్చినప్పుడు ఎక్స్ లిమిట్స్ ఫస్ట్ ఇంటిగ్రేషన్ లిమిట్స్ మనం ఎక్స్ లిమిట్స్ కింద, సెకండ్ ఇంటిగ్రేషన్ యొక్క లిమిట్స్ వై లిమిట్స్ కింద తీసుకుంటాం. ఓకే, అక్కడ వరకు ప్రాబ్లం లేదు. తర్వాత వచ్చేటప్పటికి మనకి వేరియబుల్స్, ఒక పేరు వేరియబుల్స్ ఉంటాయి, ఒక పేరు కాన్స్టెంట్స్ ఉంటాయి. సో అప్పుడు ఎలా తీసుకోవాలి అంటే సింపుల్, మనకి వేరియబుల్స్ మనకి మెయిన్ అన్నమాట. ఫస్ట్ వేరియబుల్స్ తీసుకోవాలి, వేరియబుల్స్లో యొక్క లిమిట్స్ మనం ఫిక్స్ చేసామనుకోండి రిమైనింగ్ మనం అర్థమైపోతుంది ఏంటి అనేది. సో వేరియబుల్స్ ఎప్పుడు తీసుకోవాలి, మనకి వేరియబుల్స్లో ఎక్స్లు ఉన్నాయనుకోండి అవి వై యొక్క లిమిట్స్ అవుతాయి, వేరియబుల్స్లో వైలు ఉన్నాయనుకోండి అవి ఎక్స్ యొక్క లిమిట్స్ అవుతాయి.
సో ఆ విధంగా మనం ఒకటి ఫిక్స్ చేసుకుంటే రిమైనింగ్ లిమిట్స్ ఈజీగా రాసేయచ్చు అనమాట. సో ఈ విధంగా మనం లిమిట్స్ అనేవి ఐడెంటిఫై చేసుకుని ప్రాబ్లం అనేది చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వీడియోలో మనం అన్ని కాన్స్టెంట్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇంటిగ్రేషన్ అనేది నేర్చుకుందాం. ఓకేనమ్మా, ఒక ప్రాబ్లం ఇస్తాను చూడండి. ఓకేనమ్మా, ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఈ ఫంక్షన్ ఇచ్చాడు, దీనికి లిమిట్స్ అన్నీ కూడా మనకి కాన్స్టెంట్ లిమిట్స్ ఉన్నాయి. సో హౌ టు ఫైండ్ దిస్ ఇంటిగ్రేషన్ అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ లిమిట్స్ ఎప్పుడు కూడా ఎక్స్ లిమిట్స్ కింద తీసుకోవాలి. ఎక్స్ ఈక్వల్ టు 1 to 2. నెక్స్ట్ సెకండ్ ఇంటిగ్రేషన్ y ఈక్వల్ టు 3 to 4. ఓకే, నెక్స్ట్ ఇచ్చిన ఫంక్షన్ రాసుకున్నాము. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ y లిమిట్స్ రాసామంటే స్టార్టింగ్ dy రాయాలి, తర్వాత మనం dx రాయాలి. లేదు అంటే ఇదే ఇంటిగ్రేషన్ ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి చూడండి, సపోజ్ నేను ఫస్ట్ విత్ రెస్పెక్ట్ x చేద్దాము అనుకుంటే కనుక, అంటే dx dy రాసామనుకోండి, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ లోపల ఇక్కడ dx ఉన్నప్పుడు ఇక్కడ x లిమిట్స్ ఉండాలి, బయట మనకి y లిమిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇలా చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. కాబట్టి లిమిట్స్ దగ్గర చూసుకోవాలి. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తే y లిమిట్స్ అనేవి లోపల రాసుకోవాలి, ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే x లిమిట్స్ అనేవి లోపల రాసుకోవాలి. అదొక్కటే ఇక్కడ చేంజ్ అనమాట. సో ఎలా చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది. విత్ రెస్పెక్ట్ టు x చేసి తర్వాత y చేయొచ్చు, లేదా y చేసిన తర్వాత x చేయొచ్చు. ఎలా చేసినా కానీ లిమిట్స్ చూసుకోవాలి. సో y రాసినప్పుడు లోపల y లిమిట్స్ ఉండేలాగా, ఇక్కడ x రాసినప్పుడు లోపల x లిమిట్స్ ఉండేలాగా చూసుకోండి. ఓకే, సో ప్రెజెంట్ ఫస్ట్ నేను ఈ విధంగా ఈ ప్రాబ్లం తీసుకుని ఫస్ట్ y తీసుకున్నాను, తర్వాత x చేస్తాను. ఓకే, సో హౌ టు ఫైండ్ ద ఇంటిగ్రేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం ఈ లోపల ఉన్న చూడండి, ఈ ఇంటిగ్రేషన్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో దీనికి ఇంటిగ్రేషన్ కడదాం ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్కి. ఓకే, సో ఇక్కడ దీనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసి లిమిట్స్ కూడా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అప్పుడు xకి వెళ్ళాలి. ఇక్కడ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇక్కడ dy ఉంది కాబట్టి నేను విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాను. సో విత్ రెస్పెక్ట్ టు y చేసినప్పుడు xని కాన్స్టెంట్గా తీసుకోవాలి. సో కాన్స్టెంట్గా ఏవైతే రూల్స్ అప్లై చేస్తామో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు అవే రూల్స్ ఇక్కడ xకి అప్లై అవుతాయి అనమాట. అలా కాకుండా విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేషన్ చేస్తే కనుక y అనేది కాన్స్టెంట్గా తీసుకోవాలి. సో ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నామా y చేస్తున్నామా, విత్ రెస్పెక్ట్ టు y చేస్తే x కాన్స్టెంట్ అయిపోతుంది, విత్ రెస్పెక్ట్ టు x చేస్తే y కాన్స్టెంట్ అయిపోతుంది. అది దృష్టిలో పెట్టుకుని మనం ఇంటిగ్రేషన్ అనేది చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం నేను ఏం చేస్తున్నాను, విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. సో ఇక్కడ x అనేది ఏమవుతుందమ్మా, కాన్స్టెంట్ అయిపోతుంది. సో చూడండి, ఇది వస్తుంది. దీని యొక్క ఇంటిగ్రేషన్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ దీన్ని ఏం టచ్ చేయద్దు, దీన్ని పక్కన పెట్టేసేయండి. x ఈక్వల్ టు 1 to 2. సో ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ కట్టే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ dy ఉంది కాబట్టి ఇక్కడ x yకి యొక్క ఇంటిగ్రేషన్ కావాలి మనకి. x అనేది ఏమన్నాను, విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి x కాన్స్టెంట్. సో xని అలాగే రాసేయండి. సో y యొక్క ఇంటిగ్రేషన్ ఏంటో వేయాలి. y యొక్క ఇంటిగ్రేషన్ ఏంటమ్మా, y²/2. సో జనరల్గా మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములా గుర్తుంటుంది కదా, ఇంటిగ్రల్ x dx అంటే మనం ఏం చేస్తాం, x²/2 అని వేస్తాం. సేమ్ అదే విధంగా ఇక్కడ వేరియబుల్ ఏంటి y. సో ఇంటిగ్రల్ y dy అన్నమాట. yకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, y²/2. సో సేమ్ ఫార్ములా ఇక్కడ అప్లై చేశాను, వేరియబుల్ మారిందంటే. ఓకేనమ్మా, నెక్స్ట్ e⁻y. సో జనరల్గా ఇంటిగ్రల్ e⁻x అంటే ఏం వేస్తాం మనం, e⁻x వేస్తాం. సో ఇక్కడ e⁻y ఉంది కాబట్టి ఏమవుతుంది, e⁻y అవుతుంది. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత లిమిట్స్ కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. లిమిట్స్ మర్చిపోకూడదు. మనకి లిమిట్స్ ఏమున్నాయి, 3, 4. సో రిమైనింగ్ dx యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేస్తాం. ఓకేనమ్మా, సో ఈ విధంగా ఇంటిగ్రేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లిమిట్స్ కూడా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసిన తర్వాత అప్పుడు వేరే ఇంటిగ్రేషన్ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనమ్మా, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసే ప్రయత్నం చేద్దాం. సో x ఈక్వల్ టు 1 to 2. ఓకే, ఇక్కడ వేరియబుల్ ఏంటమ్మా, y కదా వేరియబుల్. సో y ఉన్న చోట మాత్రమే మనం లిమిట్స్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి, మిగతా వాటిని పట్టించుకోకూడదు, అవి కాన్స్టెంట్స్ పక్కన ఉంటాయి. సో ఇక్కడ కాన్స్టెంట్స్ ఏంటి, x/2 అనేది కాన్స్టెంట్ పక్కన పెట్టేసేయండి. సో y ఉంది, y² ఉంది, y² ఉన్న చోట మనం లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం. లిమిట్స్ ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాం, ఫస్ట్ అప్పర్ లిమిట్ పెట్టిన తర్వాత మైనస్ వేసుకుని మళ్ళీ లోయర్ లిమిట్ పెడతాం, అదే ఇక్కడ అప్లై చేస్తాం. సో అప్పర్ లిమిట్ ఏంటమ్మా 4. సో 4² మైనస్ లోయర్ లిమిట్ ఏంటమ్మా 3² సో x/2 కాన్స్టెంట్, y ప్లేస్లో నేను అప్పర్ లిమిట్ పెట్టాను, మైనస్ లోయర్ లిమిట్ కూడా పెట్టాను. ఓకే, నెక్స్ట్ ఇదే విధంగా ఇక్కడ e⁻y. సో e⁻y అనేది వేరియబుల్ కదా, లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పర్ లిమిట్ పెడితే ఏమవుతుంది, e⁻4 మైనస్ లోయర్ లిమిట్ పెడితే ఏమవుతుంది, e³ ఇంటూ dx అనేది రాయడం మర్చిపోకూడదు. సో ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి dx అనేది బ్రాకెట్లో పెట్టుకుందాం. ఓకే, ఈ విధంగా లిమిట్స్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకేనమ్మా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈక్వల్ టు 1 to 2. ఇంకా x రాయాల్సిన అవసరం లేదు, మనకి అర్థమైపోతుంది కదా. సో 1 to 2. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం.
x/2 ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది 4² అంటే 16, 16 మైనస్ 9 అంటే ఎంత వస్తుంది 7 వస్తుంది. సో 7x/2 ఇది 7x/2 ప్లస్ e⁴ మైనస్ e³ ఇంటూ dx. ఓకే, ఇది టోటల్గా మనకి ఇంటిగ్రేషన్ అన్నమాట. ఫస్ట్ ఇంటిగ్రేషన్ అయిపోయింది. ఓకే, సింప్లిఫై కూడా చేసేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాము, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దీనికి ఇంటిగ్రేషన్ కట్టే ప్రయత్నం చేద్దాం. ఓకే, చూడండి అమ్మా, నెక్స్ట్ వన్ ఇక్కడ రాస్తాను. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు దీనికి నార్మల్గా ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ కాన్స్టెంట్స్ ఏంటి 7/2 కాన్స్టెంట్ కదా. సో నెక్స్ట్ వన్ 7/2 కాన్స్టెంట్. సో ఎక్స్ ఉంది ఇక్కడ, ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుందమ్మా x²/2. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ చూడండి e⁴ మైనస్ e³ ఈ టర్మ్ అంతా కూడా కాన్స్టెంటే కదా, ఇంటి dx ఉన్నట్లు లెక్క. ఈ dx అనేది దీనికి అప్లై అవుతుంది, దీనికి అప్లై అవుతుంది. సో ఇదంతా కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇంటిగ్రల్ dx అంటే ఏం వేస్తాం మనం, x అని వేస్తాం కదా. ఈ కాన్స్టెంట్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. సో అదేవిధంగా ఇక్కడ కాన్స్టెంట్ ఇంటూ dx ఏమవుతుంది x అవుతుంది. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి e⁴ మైనస్ e³ ఇంటూ x వస్తుంది. ఓకే, ఇంటూ లిమిట్స్ ఏమవుతాయి మనకి, ఏమున్నాయి 1, 2. సో 1, 2 ఈ లిమిట్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సేమ్ ఇప్పుడు ఇందాకలాగే మళ్ళీ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఇక్కడ కాన్స్టెంట్స్ ఏమున్నాయి 7/2 ఇంటూ 2 ఎంతమ్మా 4. సో 7/4 పక్కన పెట్టేసేయండి. ఓకే, x² ఉన్న చోట ఇక్కడ వేరియబుల్ ఈసారి x కాబట్టి x ఉన్న చోట మనం లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాము. x అంటే ఏంటి, అప్పర్ లిమిట్ ఏముంది 2. సో 2² మైనస్ 1². ఓకే, నెక్స్ట్ e⁴ మైనస్ e³ ఇంటూ, ఓకే x ఉన్న చోట మనం అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 2 మైనస్ 1. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేద్దాం. సో 7/4 ఇంటూ 2² అంటే 4, 4 మైనస్ 1² అంటే 1, 4 మైనస్ 1 ఎంతమ్మా 3 ప్లస్ e⁴ మైనస్ e³ ఇంటూ 2 మైనస్ 1 ఎంతమ్మా 1. సో దీని వాల్యూ ఎంతమ్మా 7 3 21/4 ప్లస్ e⁴ మైనస్ e³. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం కాన్స్టెంట్స్ అనేవి ఇచ్చినప్పుడు మొత్తం 4 లిమిట్స్ కూడా కాన్స్టెంట్స్ ఇచ్చినప్పుడు ఇంటిగ్రేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ లోపల y రాస్తే y లిమిట్స్ లోపల ఉండాలి, ఇక్కడ x రాస్తే x లిమిట్స్ లోపల ఉండాలి. సో ఇదే ప్రాబ్లం మనం ఇలా తీసుకుని చేసినా కూడా సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం కాన్స్టెంట్స్ లిమిట్స్ ఇచ్చినప్పుడు ఇంటిగ్రేషన్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం వేరియబుల్ లిమిట్స్ ఇస్తే ఏ విధంగా చేయాలనేది నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.